ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యముల నుంచి కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియమైన వారులారా, ఇక్కడ చూసినట్టయితే ప్రభు దినమందు ఆరాధన సమకూర్చబడే మనము మన రాజును మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాజు యేసు ప్రభు మనకు రాజుగా ఉన్నాడు. ఆయన ఈ రాజు నీ ప్రభువు అంటాడు. నిజంగా మహిమగల రాజు ఆయన. దీనుడై గాడిద పిల్లను భారవాహకం మీద ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు అని నాడు ఇశ్రాయేలు గురించి చెప్పినట్టుగా ఈ ఉదయమున ఈ దినమున నీ నా చెంతకు వాక్కుగా ఆయన వచ్చిన దేవుడు. ఈ వాక్కు చేత మనము ఆయన మహిమ కొరకు ఉండేవారమై ఉండాలి. ఏమంట? నీ ప్రభువు అంటే ఆయన ప్రభుత్వానికి మనము విధేయులమై ఉండేవారం. అట్లా అంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు, సిలువలో ప్రాణం ఇచ్చినాడు. ఆయన రక్తమును మనం కోరుకున్నప్పుడు మనం ఆయన ప్రభుత్వం కింద ఉన్నట్లు లెక్క. ఆయన చిత్తమును మనం కోరుకున్నప్పుడు ఆయన ప్రభుత్వంకి. అయితే మన కొరకు ఆయన పంచగాయములు పొంది కలువరి శిలువలో వేలాడబడ్డాడు. వేలాడబడి ఏమైందంటే మనల్ని సౌందర్యవంతురాలుగా చేసినాడు. పరమగీతముల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను నల్లనిదాన్ని, నేను సౌందర్యవంతురాలను అని అంటాడు. అదే రకంగా ప్రభు సెలవు ఇచ్చే మాట ఏంటంటే, నా కుమారి సుందరి, నువ్వు అధిక సుందరి ఒకదాను. నిజముగా ప్రేమ గుడ్డిదే అని చెప్తారు, కానీ నిజమే గుడ్డిదే, కానీ అది యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే. ఆమెనేమో శూలమతి అంటది. ఏమనంటే సంఘము నేను నల్లనిదానంటే ప్రభు ఏమంటాడు? సొలొమోను స్థానంలో ప్రభు ఉండేమంటాడు సంఘంతో అంటే, నువ్వు అందమైన దానం అని మాట్లాడతాడు. నా సుందరి, అధిక సుందరి అని చెప్తాడు. అంటే మన జీవితాల్లో మనం తగ్గించుకున్నప్పుడు మన నిజస్థితి మనం ప్రభు దగ్గర చెప్తే, ప్రభు ప్రేమ గుడ్డి ప్రేమ మన మీద. లేకపోతే మనలో ఎన్ని అవలక్షణాలు లేవు. కీర్తన 130:3 చూస్తే, యెహోవా ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నిలుస్తాడు? ఎవరం నిలవగలుగుతాం? మాట్లాడే నేను, వినే మీరు ఎవరు ఆయన ఎదుట నిర్దోషులంగా పరిశుద్ధంగా ఉండగలిగే సామర్థ్యం ఉన్నది ఎవ్వరికి లేదు. ఆయన కనికరపడి ఆయన కృప చూపించి ఆయన మనల్ని శుద్ధులుగా చేసినాడు. అయితే ఇక్కడ అదే నీ సౌందర్యం కోరినవాడు. మన హృదయ సౌందర్యం అవసరం. ఆయన సౌందర్యం వ్యర్థము, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. ఈ లోక సంబంధమైన సౌందర్యం కాదు, కానీ హృదయాంతరంగంలో సౌందర్యంగా ఉన్నామా? ఆయన కోరుకునేది. ఆయన నీ నా ఆరాధన ఎక్కడ చూస్తాడంటే, బయట పెదవులతో వచ్చే ఆరాధన కాదు. మత్తయి సువార్తలో చూస్తే 7:15 ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధన చేస్తున్నారు అంటాడు. పెదవులతో ఆరాధన ఆయనకు అవసరం లేదు. మన హృదయ సౌందర్యము ఆయనకి ఇంపైందిగా, ఆయనకు నచ్చేదిగా ఉంది. అట్లున్నామా మనం? అతడు ఆ సౌందర్యం కూడా అతనికి నమస్కరించమంటున్నాడు. ప్రియమైన వాళ్ళారు, మనం ఎప్పుడు కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మహిమ కొరకు ఆయనను ఘనపరిచే విధానంలో కొనసాగాలి. మన సొంత ఆలోచన, సొంత పనులు ఎన్ననుండని ఆయన మహిమ ఇడ్చబెట్టి ఏం చేయొద్దు. ఈ ఉదయకాలం ఆరాధనకు సమకూర్చబడుతున్నాం మనం. ఈ గొప్ప రాజు, ఈ గొప్ప ప్రభు, నీకు నాకు స్వంత రక్షకుడు ఆయన మనల్ని కోరిన సౌందర్యము, మన హృదయాంతరంగంలో ఆరాధన, అది మనం ఆయనకు చెల్లించి ఆత్మతో సత్యంతో ఆయన ఘనపరిచే వరమైందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. తేలు తండ్రి, ఈ లోకంలో దిగి వచ్చి మమ్మల్ని కడిగి పవిత్రగా చేసి మీ సంఘంలో నాటినారు. మమ్మల్ని అందహీనంగా అవలక్షణాలతో ఉన్న మమ్మల్ని సౌందర్యవంతులుగా నీ వాక్యం చేత, నీ గాయపడిన అస్త్రాల ద్వారా మమ్మల్ని కడిగినారు. అందుకై స్తోత్రం సరి చేసినారు. ముందున్న జీవితంలో నమ్మకంగా నేను వెంబడించగలిగే కృపను మాకు ఇస్తున్నాను బట్టి స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.